నామమునకు మహిమ కలుగును గాక. కూడి ఉన్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. మరి అక్కడ కూర్చున్న బిడ్డలు, ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ వందనాలు. ప్రభు తన కృప చేత ఈ దినాన మరి 3 దినాలు ప్రార్థన, మరి ఆరోగ్యం గారు వారి కుటుంబ పక్షమున మరి మధురం గారు కావచ్చు, చిన్ని గారు కావచ్చు, వారి కుటుంబ విషయంలో ఇప్పుడు దాకా ఒక చిన్న మరి గృహంలో ఎన్నో రీతులుగా బాధపడతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. అందులోనే బిడ్డలు ఉన్నారు. దేవుని సహాయం కోరుకుంటున్నారు. ఒక విశాలమైన ఒక గృహం కావాలయ్యా, ఒక మంచిగా ఒక చిన్న గృహాన్ని కట్టుకోవాలయ్యా అని ప్రభు యొక్క సన్నిధిలో సంఘముగా ప్రార్థించడానికి మరి మనందర మరి ప్రభు సన్నిధిలో మొరపెట్టడానికి మరి 3 దినాలు ప్రార్థన కోరారు దేవుడు. వారి కుటుంబ పక్షాన మనం ప్రార్థన చేయబోతున్నాం. దేవునికి స్తోత్రం. అలాగే మరి ఉదయ్ గారు, మరి రవి గారు, దేమణి గారు మరి కుమారుడు విషయంలో మనందరికి తెలుసు. మరి కొన్ని మరి అసమాధానంతో బిడ్డ బాధపడుతూ ఉండగా ఆలోచన కలిగింది. 7 వారాలు మరి ప్రార్థన, ఉపవాస ప్రార్థన నేను పెట్టుకోవాలి. మరి ప్రత్యేకంగా నా కుమార్తె విషయంలో అలా మరి ప్రత్యేకంగా నా కుమార్తె విషయంలో నా కుమార్తెను మరి నేను చూసుకోవాలి. అది నా బాధ్యత. మరి నా కుమార్తెను మరి మంచిగా, ప్రేమగా, సమాధానముగా మరి నా దగ్గరికి మరి రావాలి. నేను చూడాల్సిన బాధ్యత నాది. అలాగా దేవుడు చేయాలి అనేటువంటిది ఆ యొక్క భారమును దేవుని మీద పెట్టి సంఘముగా మరి 7 వారాలు ప్రార్థన మరి పెట్టుకున్నారు. మరి ఈరోజు మరి ఫోన్ చేస్తున్నప్పుడు అయ్యా మరి 7 శుక్రవారాలు అనుకుంటున్నాను మరి అన్నప్పుడు లాస్ట్ టైంలో చెప్పినప్పుడు నేను అన్నాను, ఈ రోజు ఆల్రెడీ ప్రేయర్ ఉందయ్యా, ఇందులోనే మరి స్టార్ట్ చేద్దాము. మరి మన గురించి, మన కుటుంబం గురించి, మధురం గారు వారి కుటుంబం గురించి ప్రార్థన చేద్దాము అని అంటే ఖచ్చితంగా అలాగే అని వారు మరి దానిని సమ్మతించారు. కాబట్టి 2 కుటుంబాల కోసం ప్రార్థన, వాటిలోనే మన కుటుంబాలు ఉన్నాయి, వాటిలో ప్రార్థించడానికి ఇది సమయము. కాబట్టి మరి ఉదయ్ గారి తరపునేమో 7 వారాల ప్రార్థన జరిగింది, 7 శుక్రవారాలు. మరి మధురం గారి కుటుంబ పక్షముననేమో కంటిన్యూషన్ గా 3 దినాలు ప్రార్థన. ఈ రోజు, రేపు, ఎల్లుండు. అంటే ఎప్పుడు ముగిసిద్దయ్యా అంటే శనివారాన్ని ముగిసిద్దా? సండే. కాబట్టి ఆదివారం రాత్రికి మరి ఈ రీతిగా మరి ప్రార్థనలు మరి మూడవడానికి దేవుడు సిద్ధపరిచారు. మంచిది. ఈ సమయాన్ని మనము మరి కొంతమందికి తెలియదేమో, కొంతమంది తెలిసినా మరి ఇంకా 3 రోజులు ఉండలే వెళ్దాంలో అనుకున్నారేమో. అయినను ప్రభు తన కృప చేత మరి ప్రార్థన మాత్రము కంటిన్యూషన్ గా ముందుకు జరిగిద్దాం. దేవుడిచ్చిన సమయాన్ని మనము దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందాం. దేవునికి స్తోత్రం. ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 5వ వచనము 6వ వచనాన్ని మనం చదువుకున్నాం. తన పనివానిలో వారితో ఇట్లనెను, మీరు కర్మేలునకు నాబాలు ఎత్తుకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికిని క్షేమమగునుగా కానీ పలికి ఈ వర్తమానము తెలియచెప్పమనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వర్తమానము తెలియచెప్పవలెను అన్నాడు. కనుక ఈ మాట ఎవరు చెప్తున్నాడయ్యా అంటే దావీదు భక్తులు చెప్తున్నాడు. ఏ సందర్భంలో చెప్తున్నాడయ్యా అంటే అక్కడ అరణ్యములో ఉన్నాడు. సౌలు తరుముతున్నప్పుడు అది కూడా దాక్కున్నటువంటి పరిస్థితి ఉంది. తనతో పాటు కొంతమంది కూడా ఉన్నారు. కాబట్టి సౌలు రాసుగా తరుముతున్నాడు.
దావీదును చంపాలని, దావీదును హాని కలిగించాలని, ఏదో ఒక రీతిలో దావీదు మీద అపాయాన్ని కలిగించాలని ఉంటుంటే అక్కడ అదిగో మరి ఎక్కడయ్యా అంటే దావీదు అరణ్యములు ఆ కర్మేలు అనేటువంటి ప్రాంతంలో అక్కడ ఉండి దాగి ఉన్నాడు. ఉన్న తరువాత ఒక వర్తమానము చెప్తున్నాడు. ఏమిటయ్యా అంటే అక్కడ నాబాలు అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ భాగ్యవంతుడు అంటాడు. అంటే అతడు చాలా భాగ్యవంతుడు, అతడు చాలా ఆస్తిపరుడు. అతనితో ఈ వర్తమానం చెప్పమని ఒక 10 మందిని పంపించాడు. మంచిగా ఉన్నావా లేదో కుశల ప్రశ్నలు అడగండి, అడిగిన తర్వాత నీ చెప్తానని చెప్పండి అని ఒక మాట చెప్పాడు. ఏమని మాట అంటే నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమగునుగాక అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధిలో దావీదు పలికిన ఆ మాట, దావీదు పలికిన మాట మన జీవితాలలో కూడా ఎంతో మేలుకరమైంది. మనకును మన ఇంటికి మనకు కలిగిన అంతటికి ఏం కావాలని కోరుతున్నాడట దేవుడు? క్షేమము. దేవునికి స్తోత్రం. ఈ క్షేమం అనేది కావాలి. ఈ క్షేమం అనేది దేవుడిచ్చేది. ఈ క్షేమమైన స్థితిని దేవుడిస్తాడు. కుటుంబ స్థితులలో దేవుడు క్షేమాన్ని కలుగు చేస్తాడు. అయితే ఈ మాట దావీదు చెప్తున్నాడు. దావీదు ప్రార్థనాపరుడు, దావీదు దేవుని స్తుతించేవాడు, దావీదు దేవుని హృదయానుసారుడు, దావీదు దేవుని కలిగిన అనుభవం ఉంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనము దేవుని కలిగిన అనుభవం ఉంటుందో ఈ జీవితాలలో మనకును మన ఇంటికి మనకు కలిగిన అంతటికి క్షేమం వస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఎక్కడున్నాడయ్యా అంటే ఆ యొక్క వ్యక్తి అయ్యా అంటే కర్మేలులో ఉన్నాడు అన్నాడు. కనుక ఇక్కడ మనం చదువుకుంటే కర్మేలు అనే మాట వస్తుంది. ఈ కర్మేలు అనుభవం ఏంటయ్యా అంటే ఫలభరితమైన స్థలం అని అర్థం. ఏ స్థలం అంటారు? ఫలభరితమైన స్థలం. అక్కడ ఫలం ఉంది, అక్కడ ఫలించే స్థితి ఉంది. ఏ కుటుంబమైనా, ఏ బిడ్డలైనా, ఏ పనులైనా, ఏ ఉద్యోగములైనా, ఏ ప్రయత్నములనైనా, ఏ ప్రార్థనలైనా వారు ఫలిస్తారు అనడానికి కర్మేలు అనుభవం కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ అనుభవం అంటే అది కర్మేలు అనుభవం అంట. ఆ కర్మేలు అనుభవం ఏం చేస్తున్నాయి అంటే అదిగో అంటాడు. ఇంకా అది సస్యశ్యామలమైనటువంటి భూమి అట, ఫలభరితమైందట. అది చాలా ఫలభరితమైంది. కాబట్టి ఇక్కడ మరి దేనికి సూచిస్తున్నాయి అంటే ఇది దేవుని యొక్క సన్నిధిలో ఉండే జీవితాన్ని సూచిస్తుంది. ఎవరు దేవుని సన్నిధిలో ఉంటారో, ఎవరు దేవుని సన్నిధిలో నడుస్తారో, ఎవరు దేవుని సన్నిధిలో దేవుని ఆశ్రయాన్ని కోరుకుంటారో వారి జీవితాలలో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఫలభరితమైనటువంటి స్థితి మనకు కావాలి, ఫలభరితమైన ఆశీర్వాదం మనకు కావాలి. ఇక్కడ కర్మేలు అనుభవం అదిగో చాలా ఉంది. కర్మేలులో ఏముంటాయి అంటే మొదటి మాట మనం చదువుకుంటే కర్మేలులో అంటాడు కదా, ఆ యొక్క 25వ అధ్యాయము ఆ యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటే 25వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకున్నాం. మీ యొక్క గొర్రెలు బొట్టు కత్తిరించేవారు ఉన్నారని నాకు వినబడేను. నీ గొర్రెల కాపరులు దావీదు అంటున్నాడు ఈ మాట. ఆ భాగ్యవంతుడు గొర్రెలు ఉన్నాయి, పనివాళ్ళు ఉన్నారు. ఆ పని చేస్తున్నప్పుడు ఈ మాట అంటున్నాడు, అయ్యా అదిగో మీరు ఆ కర్మేలు దగ్గర ఉన్నప్పుడు, ఆ కర్మేలులో ఆ గొర్రెలు మేపుతున్నప్పుడు, ఆ స్థలములో ఉన్నప్పుడు ఇక్కడ చెప్తున్నాడు ఆ మాట. మీ గొర్రెల కాపరులు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మేలులో ఉన్నంత కాలము దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, కర్మేలులో ఉన్నంత కాలము ఏ కుటుంబం కూడా లాస్ అవ్వదు. అది దేవునికి స్తోత్రం. నేను లాస్ అయ్యానండి. ఈ ఫలవంతమైన భూమి దేవుడి సన్నిధిలో ఉంది, దేవుడి సన్నిధిలో నడుస్తా లాస్ అయిపోయాను, నష్టపోయాను, ఇదిగో నేను పడిపోయాను, నేను పోగొట్టుకున్నాను అన్న మాట
లేదు. దేవునికి స్తోత్ర. ఏమంటుంది అంటే ఏమంటున్నాడు అంటే వాక్యము, కర్మేలులో ఉన్నంత కాలము ఫలం ఉంది. నీవు ఫలించే అనుభవంలో ఉంటావు, నీవు ఫలభరితముగా ఉంటావు, అభివృద్ధి చెందుతూ ఉంటావు. నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమం వస్తుంది. అది ఈ మాట దావీదు భక్తుడు అంటున్నారు. నువ్వేమో పోగొట్టుకోలేదే. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఇదిగో మరి ఒక్కొక్క రీతిలో మనం అనుకుంటాం, కొన్ని విషయాల్లో నష్టపోయానండి, కొన్ని విషయంలో నేనండి పోగొట్టుకున్నానండి. ఎస్, ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో తిరిగి నువ్వు పొందుకునేది ఎక్కడో తెలుసా? ఈ యొక్క కర్మేల అనుభవంలోని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాలు కడతాడు దేవుడు, మన కుటుంబాలు కడతాడు దేవుడు, మన బిడ్డల జీవితాలు కడతాడు దేవుడు. దేవుడు సహాయం చేస్తాడు. ఆయన ఎవరైనా అంటారు కదా, ఏదో ఏ కుటుంబం పోవడానికి వీల్లేదు, ఏ కుటుంబం పాడైపోవడానికి వీల్లేదు, ఏ బిడ్డలు ఏమి లేని స్థితిలో ఉండడానికి వీల్లేదు. వారికి కావాల్సిన సమస్యగా ప్రభు దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం. అది అంటున్నాడు, మీరు కర్మేలులో ఉన్నంత కాలము మీరేమీ పోగొట్టుకోలేదు, ఏది పోగొట్టుకోలేదు. దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుడు ఇచ్చినటువంటి దానిలో అదిగో ఆ మాట చెప్తున్నాడు, ఏమీ పోగొట్టుకోలేనటువంటి విధం ఉంది. తర్వాత ఏమన్నాడట, మీరు పనివారిని అడిగినేదో వారు అలాగూ చెప్పుదురు కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు కదా, ఈ ఇక్కడ వాళ్ళు పనివాళ్ళు కూడా అడగండి, వాళ్ళే చెప్తారు, నీవేం కించలేదే, నీవేం నష్టం చేయలేదే, నీకేమో హాని కలిగించలేదే, నీవు కర్మేలులో ఉన్నంత కాలం నీకు కాపుదల ఉంది కదా. దేవునికి స్తోత్ర. దేవుని బిడ్డలారా, ఇదిగో కర్మేలులో పోగొట్టుకోవాలి ఒకటే, కాపుదల కలిగి ఉంటావంటే. ఇశ్రాయేలు దేవుడు కొనుక్కోడు, నిద్రపోడు, దేవుడే కాపాడుతాడు. దేవుడే కాపాడే దేవుడు. ఆయన బిడ్డలు ఆయన కాపాడుతాడు. ఒకసారి ఇదిగో సమస్య అనేది వస్తది, సమస్య వస్తది. ఆ సమస్యలో దేవుని మీద ఆధారపడాలంతే, దేవుని మీద ఆధారపడాలంతే. ఒకసారి ఏమి చేయకుండానే సమస్య వస్తుంది, ఏదో ఒక రీతిలో ఇబ్బంది వస్తుంది. అయినను దేవుడు సమాధానకర్తగా నిలబడతాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి ఇక్కడ అదిగో కర్మేలులో కాపుదల ఉంది. ఇల్లు కట్టేటప్పుడు కావచ్చు, బిడ్డల విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, ఆర్థిక విషయాలు కావచ్చు, ఏ పని అయితే ఆరంభిస్తామో ఆ పనిలో దేవుని కాపుదల బిడ్డలకు ఉండుల దాకా దేవుడే చూసుకుంటాడు. అంటాడు సొలొమోను భక్తుడు, అంటాడు 127 కీర్తనలు అంటాడు కదా, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టివారి ప్రయాసము. డబ్బున్న కదయ్యా, డబ్బున్నా కావచ్చు, అధికారం ఉంది కదా, అధికారం ఉన్నా కావచ్చు, వెండి బంగారం ఉన్నా కావచ్చు, ఇదిగో ఏదైనా స్థితిగతులు ఉన్నా కావచ్చు, ఆయన ఆర్డర్ లేకోకుండా అది జరగదు. ఆయన ఆర్డర్ వేసాడా, మనుషుడు ఎవరు నిలబడడానికి వీళ్ళే, దేవుడే చేస్తాడు. ఆయన పని ఆయనే జరిగిస్తాడు. ఏ అనుభవం కావాలంట మనకి? ఏ అనుభవం కావాలట? కర్మేలు అనుభవం కావాలి. దేవునికి స్తోత్ర. కర్మేలు ఏముందంటే అదిగో ఫలభరితమైన జీవితం. ఏదట? ఫలభరితమైన జీవితం. దానిని ఆశీర్వాదకరమైన జీవితం అనొచ్చు. ఏ జీవితం అట? ఆశీర్వాదం. దేవుని దగ్గరకు వచ్చి అడిగితే ఏదైనా ఇస్తాడు. అయ్యా నాకు ఇల్లు లేదయ్యా, అయ్యా ఈ స్వస్థత కావాలయ్యా, నాకు ఈ సమస్య అయ్యా, నాకు ఈ ఇబ్బంది అయ్యా, నాకు ఈ బాధ అయ్యా, నాకు ఈ యొక్క స్థితి అయ్యా అని చెబితే ఏ స్థితిలోనైనా ప్రభు ఆదుకునే దేవుడు ఆయన. దేవునికి స్తోత్ర. దీనులను పెద్ద కుప్పల నుండి పైకి లేవనెత్తువా, మన వల్ల దేవుడే చేస్తాడు. ఆయన అన్నాడు కదా, కోర్టులు వ్యాజ్యాలు కావచ్చు, పోలీస్ స్టేషన్ల పరిస్థితులు కావచ్చు, ఏదైనా అన్నిటికన్నా మించిన సహాయం ఏంటో తెలుసా? దేవుడే. ఏంటో తెలుసా? న్యాయాధిపతి అయిన దేవుడు ఆయన. ఎవరైతే ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు, న్యాయము తీర్చకుండా ఉండడు. దేవునికి స్తోత్ర. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఏ ప్రదేశంలో అంటే కర్మేల అనుభవంలో మనం ఉంటే భయపడాల్సిన పనేమీ లేదు. ఈ అనుభవంలో ఎవరున్నారయ్యా అంటే ఏలియా భక్తుడున్నాడు. చూద్దామా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటే ఇక్కడ ఒక మాట మనము మరి చదువుకుంటున్నాం. చూద్దామా మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం.
18వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకున్నాం. అప్పుడు ఏలియా యెహోవాకు నేను ఒక్కడనే ఉన్నాను. చూసారా, యెహోవా పక్షమున ఎంతమంది ఉన్నారా అంటే ఒక్కడంట. అయితే బయలునకు ప్రవక్తలు కనుక ఆయన ఒక్కడు. మరి మిగతా బయలు ప్రవక్త అంటే లోకములో ఉన్న వాళ్ళు ఎంతమంది అయ్యా అంటే 450 మంది సంఖ్య. వాళ్ళు పెద్దది, ఈయన మాత్రం ఒక్కడే. అయితే చాలండి. ఇక్కడ 18వ అధ్యాయము 20వ వచనం కావాలి మనకి. ఒకటే మాట. ఆహాబు ఇశ్రాయేలు యొద్దకు దూతలను పంపి ప్రవక్తల కర్మేలునకు సమకూర్చారు. ఎక్కడికి వచ్చారంట వీళ్ళు? కర్మేలుకు వచ్చారు. మనము కర్మేలు అనుభవంలో మనం మాట్లాడుకుంటున్నాం. దావీదు కూడా కర్మేలు దగ్గర ఉన్నాడు. ఈ రోజున ఏలియా కూడా కర్మేలు దగ్గరకు ఉన్నాడు. ఈ కర్మేలు ఇక్కడ మనము ఈ యొక్క పర్వతం దగ్గర కట్ట వారు ఉన్న తర్వాత 2 బ్యాచ్లు కనపడుతున్నాయి. ఏలియానేమో ఒక్కడు, అది 450 మంది ఒక్కడున్నారు. ఈ రోజున ఆ రోజున జరుగుతున్నది ఏంటయ్యా అంటే దేవుడు యెహోవా దేవుడైతే ఆయన ప్రార్థన వింటాడు. బయలు దేవుడైతే ఆయన ప్రార్థన వింటాడు. అంటే ఉదయకాలం సాయంకాలం వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. పెద్ద వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారుగా, వాళ్ళకి ఇద్దామని ఇచ్చాడు. సాయంత్రం దాకా రెస్పాండ్ లేదు, జవాబు లేదు, ప్రత్యుత్తరం లేదు. పోసుకున్నారు, డాన్స్ చేశారు, అడుస్తున్నారు, కేకలేస్తున్నారు. సాయంత్రం దాకా ఏ విధమైన రెస్పాండ్ లేదు. నో ఆన్సర్. చెప్పాలి అంటే నో ఆన్సర్. అలాంటి టైంలో అక్కడ అదిగో మరి ఏలియా చేసినటువంటిది కనబడతా ఉంది. అక్కడ మనం చదువుకుంటే ఆ భాగములో 37వ వచనాన్ని చదువుకున్నాం. యెహోవా ప్రార్థన ఆలకించుము, యెహోవా అయిన నీవు దేవుడు వై ఉన్నావని, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగ చేయదువని ఈ జనులు తెలుసుకున్నట్లుగా నా ప్రార్థన అంగీకరించును. అతడు ఇలాగ ప్రార్థన చేస్తుండగా యెహోవాగ్ని దిగి దహన బలి పశువులను, కత్తెలను, రాళ్లను బుగ్గిగా దహించి కందకమందున నీళ్లను ఆరిపోజేస్తాను. హల్లెలూయా. కర్మేలు ఏముందయ్యా అంటే ఇక్కడ మనం చదువుకుంటే దేవుని శక్తి ప్రత్యక్షమైనటువంటి స్థలం. దేవునికి స్తోత్రం. దేవుని శక్తి, దేవుడు ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుని శక్తి అక్కడ పనిచేసింది అంటున్నాడు కదా. వారు కట్టెలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, అది ఒక కట్టెల మీద బలిపొస్తు ఉంది. అక్కడ ఉన్నటువంటి అంత నీళ్ళ మధ్యలో అంత కూడా ఆ యొక్క అర్పణ ఉంది. వాటి మీద దేవుని అగ్ని వచ్చి దిగి అంతటిని కూడా బుగ్గిలుగా చేసి అంతటిని ఆరిపోజేసి రాసింది. యెహోవా దేవుడైతే అంటే దేవుడు కర్మేలు ఏం చేస్తాడయ్యా అంటే ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరో తెలుసా అంటాడు కదా, నేనున్నాను భయపడబాక, నేనున్నాను ధైర్యపరిచేవాడు, బలమిచ్చేవాడు, అదిగో శక్తినిచ్చేవాడు, నీ అర్పణ ఏదైనా, నీ ప్రార్థన ఏదైనా అంగీకరించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. భయపడాల్సిన పని లేదు. ఇల్లు కట్టగలనా, నా కుటుంబంలో ఇది చేయగలనా, ఇది నాకు సాధ్యమేనా, ఇది మనకు అసాధ్యమే. కానీ దేవునికి సాధ్యము. ఇల్లు కట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా సాధ్యమేనా? మనకు మాత్రం అసాధ్యము, దేవునికి మాత్రం అది. దేవునికి స్తోత్రం. అలాగనే కుటుంబ పరిస్థితులలో కూడా మార్పు చేయగలిగిన దేవుడు ఆయనే. అదిగో అంటాడు కదా, ఆయన మాట మాత్రము సెలవిము అని అడిగారు. మాట మాత్రం సెలవిస్తే ఆశీర్వాదం గట్టొచ్చింది, ఆశీర్వాదించబడిన స్థితి కనబడింది.
కాబట్టి ఇది నాన్న దేవుడి బిడ్డలారా ఇక్కడ అంటున్నాడు, దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు, ప్రార్థన ఆలకించాడు, ప్రార్థనకు జవాబు వచ్చింది, ప్రార్థన వలన అర్పణ అంగీకరించబడింది. 7 దినాలు 7 వారాలు ప్రార్థన కావచ్చు, ఈ 3 దినాలు ప్రార్థన కావచ్చు. ఆయన అర్పణను అంగీకరించి ఆయన ఎలాగయ్యా అంటే యెహోవా దేవుడని నువ్వు చూచేటట్లుగా తెలుసుకునేటట్లుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. అది ఎక్కడ జరిగిందయ్యా అంటే అది ఆ కర్మేలు పర్వతం దగ్గర జరిగింది. 450 మంది పక్కన ఉంటే అది ఒక్కడైనటువంటి ఏరియా ప్రార్థన కర్మేలు అనుభవం ఫలపరిచముగా జరిగింది అక్కడ. దేవునికి స్తోత్రం. 2వ అనుభవం ఏంటో తెలుసా ఇక్కడ అంటే కదా కర్మేలు ఏం చేస్తుంది? యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నాం. 15వ అధ్యాయం 5వ వచనం యోహాను సువార్త. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో. కాబట్టి కర్మేలు అనుభవం ఏం చేస్తుందంటే ఫలించే స్థితిని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడు నిలబడినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన జీవితాలలో ఆటోమేటిక్గా దేవుడు ఫలించేటట్టు చేస్తాడు. ఫలభరితమైన ఆశీర్వాదం. అందుకోసమే ద్రాక్షావళిని నేను, తీగలు మీరు ఫలిస్తారు. మీరు ఫలించేటట్టుగా నాలో నిలబడ్డారు కదా, నాలో ఉన్నారు కదా, నాలో ఉంటే ఖచ్చితంగా మీరు ఫలించేటట్టుగా చేస్తానంట. కర్మేలు అనుభవం ఏం చేస్తాను తెలుసా? ఫలించేటట్టుగా చేస్తాను. ఇందాకేమో రెండోది, ఒకటేమో ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు అక్కడ, రెండోదేమో ఫలించేటట్టు చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. మూడవది ఆయన మరి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం చూడగలిగితే అంటాడు. 3వ అనుభవంలో ఈ యొక్క కర్మేల అనుభవం ఏం చేస్తుంది అంటే ఇక్కడ అంటాడు కదా, అదిగో మరి ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలమునకు తిరిగి రప్పించదను. వారు కర్మేలు మీదను, బాషాను మీదను మేయుదురు, ఎఫ్రాయిము కొండల మీదను, గిలాదులోను మేయిస్తూ. కనుక వారట ఎక్కడంట కర్మేలు ఏముండదంటే, కర్మేలు ఏముందట? మేత అంట సమృద్ధిగా ఉందట. ఆశీర్వాదం, ఆహారం సమృద్ధిగా ఉందట. కర్మేలు ఉన్నంత కాలము ఆ గొర్రెలకు, ఇశ్రాయేలు కథ, ఇశ్రాయేలు ప్రజల కథ ఏముందంటే మేత స్థలం ఉందట. అంటే సమృద్ధి ఆహారం ఉంది. నువ్వు అనుకున్నట్టుగా కాదు. దేవుడిచ్చే ఆశీర్వాదం వేరు. అది ఆహారం ఇస్తాడు ఆయన, సమృద్ధిగా బలముగా ఉండేటట్టు చేస్తాడు. అక్కడ ఉందట. వారికి కావలసిన ఆహారం అంతా ఆయన దగ్గర ఉంది. నీకు కావలసిన ఆశీర్వాదం అనే ఆహారం అంతా దేవుని దగ్గర ఉంది. మనం పొందుకుంటే ఖచ్చితంగా మనము సంతృష్టిగా ఉంటాం. దేవునికి స్తోత్రం. మేత అదిగో అక్కడ మరి ఏముందయ్యా అంటే మనం చదువుకుంటే ఆ యొక్క మరి ఇశ్రాయేలుకు తగిన అదిగో మేత స్థలం, మేత భూమి అంట. మేత అంటే సమృద్ధి ఆహారం ఉంది. దానిని అంటాడు కదా అక్కడ కీర్తనలు 23 కీర్తనలు అంటాడు. 23వ కీర్తన. పచ్చిక గల చోట్ల యెహోవా నా కాపరి, నాకు లేని కలగదు. పచ్చిక గల చోట్లను మేత ఎక్కడుంది అక్కడ దేవుడు ఏం చేస్తాడు అంటే సమృద్ధి కలిగిన చోట ఉంటాడు. చాలకుండా కాదు, ఉండకుండా కాదు, కనబడినట్టుగా కాదు, ఏదో మరి కట్టలేకపోతున్నా ఇది కాదు, ఏదో పొందుకోలేకపోతున్నా కాదు. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆర్డర్ వేస్తున్నాడు. అది ఎలాగుంటుంది అంటే అక్కడ దేవుని బిడ్డలారా అక్కడ సమృద్ధిగా దేవుడు ఇస్తాడు. సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు చూస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ సమృద్ధి దేవుడి దగ్గర ఉంది. ఆయన అంటాడు కదా అదిగో మరి మీకు కావలసిన సమృద్ధిని నేను ఇవ్వగలను అంటాడు. ఆయన సమృద్ధిని ఇస్తాను, కొద్దిగా కాదు. యెహోవా నా కాపరి, నాకు లేదు సమృద్ధిగా ఉంటుంది. ఇప్పుడైనా తక్కువగా కనబడుతుందేమో అయినా దేవుడు తీలిస్తాడు అంటాడు. 5 రోజులు 2 చేపలు ఎవరి చేతికి ఇచ్చాడంట? 5 రోజులు 2 చేపలు ఎవరి చేతికి ఇచ్చాడ? యేసయ్య చేతికి ఇచ్చారు. కనుక జనం చూస్తేనేమో విస్తారమైన జనం ఉన్నారు అక్కడ.
5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, కానీ దాన్ని పట్టుకొని ఆశీర్వదిస్తానట. 5,000 మంది తిన్న తర్వాత 12 గంపలు మిగిలిని. దేవుడికి స్తోత్ర. దేవుడు ఆశీర్వదిస్తే అంటే, దేవుడు జీవిస్తే అంటే మన కుటుంబ జీవితాలలో కూడా అలాంటి సమృద్ధిని దేవుడు ఇచ్చిన గాక. ఈ బిడ్డల జీవితాలలో ఆ సమృద్ధి ఆశీర్వాదంతో నింపును గాక. ఎన్నోదయ అంటే ఇది 3. 4 చదువుకొని మనము ముగించుకున్నాం. ఇక్కడ అంటారు కదా, దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకునే భాగంలో చూస్తే 2 రాసుల గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకున్నాం. 2 రాసుల గ్రంథము 18:24. అట్లయితే ఒక్కసారి మొదటి రాసుల గ్రంథము 18:24. మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చెనో ఆయనే దేవుడని నిశ్చయించుటకు రండని ఏలీయా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చారు. దేవునికి స్తోత్ర. ఒక మాట మనం చదువుకు, ఇందులో ప్రాముఖ్యమైన మాట, ఆ మాట మనం చదువుకున్నాం. ఇక్కడ మరి 2వ రాసుల గ్రంథము 4వ అధ్యాయము 24 వచ్చిన. 4వ అధ్యాయం 24 వచ్చిన. గాడిదకు గంట కట్టించి తాను ఎక్కి తన పనివానితో ఆ ప్రకారం ఆమె పోయి ఎక్కడున్నాడట? కర్మేలు పర్వతము నందున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చెను. దైవజనుడు దూరం నుండి ఆమెను చూచి, అదిగో ఆశనే మీరాలు దేవుడికి స్తోత్ర. కనుక ఇక్కడ అనుభవం ఏంటయ్యా అంటే, ఈ యొక్క అనుభవాన్ని మనం చూస్తే ఇక్కడ ఏమన్నాడయ్యా అంటే, శూన్యమీరు పట్టణములో శూన్యమీరు అనుంది గనురాలని. తనను తన భర్త భక్తి పరులే. సేవకుడుగా ఉన్నటువంటి దైవజనుడుగా ఉన్న ఎలీషా భక్తుడు తన ఇంటికి వచ్చినప్పుడల్లా ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు, చూసేవాళ్ళు, పరామర్శించేవాళ్ళు. వాళ్ళ జీవితంలో ఏది లేదయ్యా అంటే, కుమారుడు లేరు, బిడ్డలు లేరు, కుమార్తె గారు కుమారుడు గారు లేరు. వాళ్ళు సాగు చేస్తున్న దాన్ని బట్టి, వాళ్ళు చూసిన దాన్ని బట్టి అక్కడ అంటారు కదా, దైవజనుడైన ఎలీషా అంటారు. వీరు మనం వచ్చినప్పుడల్లా కూడా ఇద్దరే కనపడుతున్నారు, వారికి పిల్లలు కనపడలేదు, ఉన్నారా లేదా అని అడిగితే వారు అన్నారు కదా, పనివాడు అయ్యా ఆమెకు బిడ్డలు లేదయ్యా, ఆమెకు బిడ్డలు లేదయ్యా అంటే అప్పుడు దైవజనుడు పిలిపించాడు. అమ్మా మరలా మేము సంవత్సరానికి వస్తాం, మరలా సంవత్సరానికి వస్తే మీ యొక్క కౌలికి ఒక కుమారుడు ఉంటాడు అని చెప్పాడు. అయ్యా కనబాకండయ్యా, నిన్ను చూసినందుకే ఈ ప్రేమతో మాట్లాడుతున్నావా? అనొద్దయ్యా, నా వయసు అయిపోయిందయ్యా, నేను అయితే బిడ్డలు కనే స్థితిలో లేనయ్యా అని చెప్పింది. తన స్థితి అంతా చెప్పింది. చెప్పినప్పుడు ఆ దైవజనుడు అన్నాడు, యెహోవాకు అసాధ్యమైంది లేదు, ఆయనే చేస్తాడమ్మా, ఇది ఆయన చేస్తాడు, ఆయన ఇదిగో ఆయన చేయగా అదిగో అసాధ్యమైన కూడా సాధ్యమవుతుందమ్మా, ఆయన చేయగా నేను కూడా ఆగిపోలేదు కాదమ్మని చెప్పినప్పుడు నమ్మింది. నమ్మి నిజముగా అది విశ్వసించేది. ఆమె చేసిన పరిచయం బట్టి, ఆమె చేసిన త్యాగాన్ని బట్టి, ఆమె చేసిన మంచి ఆ యొక్క పరిచయ దైర్యాన్ని బట్టి ఏం చేసిందంటే, మరి ఆ సంవత్సరం కుమారుని కడిగి పోతుంది. తిరిగి కట్టవుతున్నాం. ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే, అనుకోకుండా అపాయం వచ్చింది. పిల్లలు ఆడుకుంటా అలాగన తలనెత్తామా అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గర అక్కడ అలాగన కాయలా పడి చనిపోయాడు. పిల్లలు అది అలాగ చనిపోయాడు. చూస్తే తల్లి కళ్ళనీళ్ళిపోతుంది. నిజంగా అదిగో బిడ్డలు లేనప్పుడైతే అసలు లేదనుకుంటే బాగుండేది కాదు. ఇప్పుడు బిడ్డ కలిగి ఉన్నాడు, బిడ్డ బంధం పూర్తయింది, ఇదిగో ఇప్పుడు చచ్చిపోయాడు అనుకొని ఆ సంగతి తన భర్త కూడా చెప్పకుండా పనివాన్ అంటుంది, అయ్యా మనం గంటలు కట్టి మనం కర్మేలుకి వెళ్ళాలి. అది స్థలము ఏం చెప్తానది
ఫలభరితమైంది, ఆశీర్వాదమైన స్థలం అది. అక్కడ కర్నూలు దగ్గర అదిగో దేవుని యొక్క ఇందాక మనం 3 అనుభవాలు చదువుకున్నాం. ఏముంది అక్కడ? ఒకటి, కర్నూలు దగ్గర ఏముండయి అంటే కాపుదల ఉంది. కర్నూలు దగ్గర ఏముండయి అంటే రెండవది అక్కడ ఆయన ప్రత్యక్షత ఇస్తున్నాడు దేవుడని. మూడవది మేతము ఉంది అక్కడ. ఇదిగో 4వది ఇప్పుడు మనం చదువుకుంటున్నాం ఇక్కడ. అంటే కర్నూలుకి వెళ్దాం పద ఉంది అంటే 10 వాడు రెడీసుకొని వెళ్తా ఉన్నాడు. అలాగ పడ ఆయన కర్నూలు దగ్గర దయచేసి ఉన్నాడు. అలాగ వస్తుంది సునేమి అలా ఉంది కదా, ఆమె అడుగుగా వస్తుంది అని 10 వాడు అన్నాడు. ఆమెను వెళ్ళి అడుగుతూ బాగుందో బాగాలేదో ఇబ్బంది పోదో కష్టంగా ఉందో ఎలాగుందో అడుగుతూ అంటే ఆయనకి వచ్చేసి ఆ 10 వాడైనా జహాజీ అడిగితే అంతా బాగుందని చెప్పింది. ఏం చెప్పింది? అది బాగా లెక్కైతే కానీ బాగుందని చెప్పింది. వచ్చేసి ఆయన దగ్గరికి వచ్చి అడుగుతుంది కదా, అయ్యా నేను బిడ్డను అడిగానా? నేను అడగలేదుగా. ఆస్తి ముందే మీరు ఇచ్చారుగా, ఇచ్చిన బిడ్డ ఇప్పుడు కాయలాడని తలనొప్పి అని అతను చచ్చిపోయాడయ్యా, ఇంట్లో ఉన్నాడు. అప్పుడు అన్నాడు కదా వాళ్ళ పొట. అలాంటి పరిస్థితులు దౌర్చుడు అయితే ఆ ఇంటిలో ఆ పిల్లవాడి దగ్గరికి వస్తే ఏం కలిగిందని చదువుతాం ఆ మాట. మరణమై ఉంది ఆ పిల్లవాడి మంచం మీద పెట్టబడి ఉండట చూచి కానీ లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి తన కళ్ళు తన కళ్ళ ఆ యొక్క బిడ్డ కళ్ళులోనో వారి చేతులలో ఉంచి బిడ్డ మీద పొడుగుగా పడుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెళ్ళకుంటేను తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి ఆమె మీద పొడుగుగా పడుకొనగా బిడ్డ 7 మారులు తుమ్మి అతడు బిడ్డ 7 మారులు తుమ్మి కళ్ళు తెరిచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చనిపోయాడనుకున్న బిడ్డ కారణం ఏంటో తెలుసా? కర్నూలులో అద్భుతాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఉదయగారి కుటుంబంలో కూడా ఒక అద్భుతం ఏంటంటే ఆశించే ఏంటంటే నా కూతురు కావాలంటే దేవుడు ఏం చేస్తాడో నాకు తెలియదు, సంఘము ఏం చేస్తాడో నాకు తెలియదు. నేను 7 వారాల ప్రాంతంలో నా కూతురు నా దగ్గరకే రావాలి. ఎస్, దేవుడికి స్తోత్రం. సూర్యరాలు చనిపోయిన బిడ్డను బ్రతికితే నీ బిడ్డ తిరిగి నీ దగ్గర రావడానికి దేవుడు అద్భుతము చేయడా చేస్తాడు. నమ్మిన వాళ్ళందరూ దేవుడు చేయడా. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ఆశ్రయం ప్రాయాలు చుట్టుపచ్చే దేవుడు. ఆయన ఆశ్రయించడానికి ఏదో పొదువై ఉండదు. 4వ ఆర్గ్యుమెంట్ తెలుసా? కర్నూలులో అద్భుతం చేస్తాడు. ఈ దినాన 2 కుటుంబాలు అలా మిగిలిన కుటుంబాలు ఏవైతే అవసరతలు ఉన్నాయో ప్రభు తన మైమోచరుకోకున్న ప్రతి అవసరత ప్రభు తీర్చుదాకా అందరూ తలలు కొడుతున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన